నగరంలో నారీ శక్తికి వందన పేరుతో మహిళా సింధూరు యాత్ర ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి హాజరయ్యారు. మహిళా సింధూరు ర్యాలీకి పెద్ద ఎత్తున హాజరైన మహిళలు ప్రభాత టాకీస్ రామాలయం నుండి టీటీడీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ ర్యాలీ సాగింది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావులు పాల్గొన్నారు. మోదీ ఉగ్రవాదాలన్నీ ఏరిపారేసి వారికి అండగా నిలిచారు. ఏదైతే మహిళల సింధూరాన్ని వాళ్ళు తుడిచారో, అదే మహిళల ఎవరికైతే తుడిచారో ఆపరేషన్ సింధూర్ పేరుతో మొట్టమొదటిసారిగా చరిత్రలోనే ఇద్దరు మహిళల్ని, సోఫియా ఖురేషి, యోమికా సింగ్ గారిని ముందు పెట్టి నారీ శక్తి చేయగలుగుతారు. ఏదైతే మహిళల సింధూరం మీరు తుడిచారో అదే మహిళలు మిమ్మల్ని తుడిచేస్తారని ఒక సంకేతం నారీ శక్తి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి అందించారు. పాకిస్తాన్ ని వేలెత్తి చూపించలేని విధంగా ఉగ్రవాద స్థానాలు మాత్రమే ధ్వంసం చేయించి తిరిగి మళ్ళీ ప్రతీకార దాడి లేకుండా, ఆస్కారం లేకుండా చేశారు మన సైనికులు. దేశంలోనే ప్రపంచంలోనే సూపర్ పవర్ గా నిలిచిన అమెరికాని సైతం పక్కకు పెట్టి మన సైనికులు వీరోషంగా పోరాడి దేశ భద్రత మేము కాపాడుకోగలుగుతాము, ఎవరు అవసరం లేదని వారిని మరోసారి నిరూపించి భారతదేశానికి ఎవరు అండదండలు అవసరం లేదని నిరూపించిన సైనికులు మన సైనికులు. 9 ఉగ్రవ స్థానాలని, 11 మిలిటరీ బేస్లని ధ్వంసం చేసిన వీర జవాన్లు మన సైనికులు. ఆయుధాలు కొనుగోలుకి డబ్బులు లేవని అప్పుడు యూపీఏ కాంగ్రెస్ చెప్తే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ద్వారా సైనికులని విజయం వైపు నడిపించింది మన నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పాలనలో పేదవారి కలలు నెరవేరుతున్నాయి.